రోజు దేవుని మాట 1వ రాజులు 8వ అధ్యాయము 49వ వచనం. ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యములను నిర్వహించి వారి కార్యము. ప్రియ దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, దేవుడు ఏమంటున్నాడు? ఆకాశం ఆయన సింహాసనముగా చేసుకున్నాడు, భూమి తన పాదపీఠంగా చేసుకున్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ. దేవుడు పరిశుద్ధాత్మ మనకు సంచకరువై ఉన్నది, తోడుగా ఉంది. ఆ పరిశుద్ధాత్మను పొందాలి అంటే మనము దేవుని వైపు చూడాలి, దేవునిలో ఉండాలి, ఆయనతో స్నేహం చేయాలి, ఆయన యొక్క కట్టడలను అనుసరించాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థన వినే దేవుడుగా ఉన్నాడు. ఆయనను ప్రేమించకుండా, ఆయనను వెదకకుండా, ఆయనను నిర్లక్ష్యం చేసి ఆయనను ప్రక్కకు పెడితే దేవుడు ప్రార్థన చేసి అయ్యో మా ప్రార్థన ఆలకించట్లేదు అని అనుకునే వారంగా ఉన్నాం. అది మానవ స్వభావం, అది మన స్వభావం, నా స్వభావం, మీ స్వభావం, మనందరి స్వభావము అంతే, మానవ స్వభావం. దేవుడు గొప్ప దేవుడు. ఆకాశమందు నీ నివాస స్థలం మందు, ఆకాశం ఆయన నివాస స్థలం, నీ వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యములను నిర్వహించి. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. మనం ఒకప్పుడు దూరంగా ఉన్నాము, ఆయనతో స్నేహం చేయలేకపోయాము. ఇప్పుడైతే మనం ఆ దేవునితో స్నేహం చేస్తున్నాము, దేవుని ప్రేమిస్తున్నాము, ఆయన మాట, దేవుని మాట వింటున్నాము. దేవుని మాట వింటూ దేవుని యొక్క కట్టడలను అనుసరిస్తూ ఆయనలో మనం ముందుకు సాగిపోతున్నాం. కాబట్టి ఆకాశమందు మన యొక్క ఆయన నివాస స్థలంలో ఆయన మన ప్రార్థన విన్నపములను ఆలకించి మన కార్యాలను నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, మన యొక్క విన్నపములు ఎవరికి తెలియజేయాలి? మన స్నేహితులకి, బంధువులకి, చుట్టుప్రక్కల వారికి తెలియజేస్తే హేళన. ఒకప్పుడు మనం దేవుని మాటలో విన్నాము, హేళన, వెలిచూపు, మన మీద ఉన్న ప్రేమ కూడా వారికి పోతుంది మన బాధలు చెప్పుకుంటే. ఎవరి దగ్గరైనా ప్రేమ కలగాలంటే ఏముండాలి? డబ్బు ఉండాలి. ఈ రోజుల్లో డబ్బు ఉంటే వారి మీద ప్రేమ ఉంటుంది, వారి మీద ఒక గౌరవం ఏముంటుంది, ఒక గౌరవం ఏర్పడుతుంది. వారిని మంచివారు, చాలా మంచివారు వాళ్ళు, దేవుడు ఎంతగానో హెచ్చించాడు అని ప్రజలు చెప్పుకుంటారు. అదే డబ్బు లేక సమస్యల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతుంటే ఏమంటారు? వారు దేవునికి దూరంగా ఉన్నారు, డబ్బు లేదు, వారు మంచివారు కాదు అని మన సొంత స్నేహితులే మనల్ని నిర్లక్ష్యం చేసి వెలిచూపు చూసి దూరంగా ప్రక్కగా జరిగే పరిస్థితి. మనం మాట్లాడదామనుకున్నా వారు మాట్లాడరు, ఎందుకంటే వారి దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర డబ్బు లేదు. దేవుడైతే డబ్బును చూడట్లేదు, మన మనసును చూస్తున్నాడు, మన క్రియలను చూస్తున్నాడు. మనము దేవుని నమ్ముకున్నాక ఏ రీతిగా ఉన్నాము, ఇప్పుడు మనం ఏ రకంగా జీవిస్తున్నాము, ఆయన పోలికలలో జీవిస్తున్నామా, ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవిస్తున్నామా, లేకపోతే మన హృదయంలో ఏముంది? వెలుగుందా లేకపోతే చీకటి ఉందా? దేవుడు అంతరంగాన్ని పరిశీలించే దేవుడు. మన యొక్క పరిస్థితులు, సమస్యలు, మన యొక్క జీవితం చూచి ఇతరులు హేళన చేయవచ్చు, కానీ దేవుడు మన అంతరంగాన్ని చూచే దేవుడు, అంతరంగాన్ని పరిశోధించి ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. మనుషుల వంటి దేవుడు కాదు, ఆయన నరుడు కాదు. దేవుడు గొప్ప దేవుడు, ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఈ యొక్క మనుషుల్ని మన దృష్టిలో పెట్టుకొని మనం దేవునికి దూరం అవ్వద్దు. ప్రియ స్నేహితులారా, వారి ప్రేమ ఎంతసేపో ఉండదు. వారు ప్రేమిస్తే మనం ఆహా అనుకుంటాం, వారు ప్రేమించకపోతే అయ్యో అనుకుంటాం. మనుషులను చూసి మనం ముందుకు నడవలేము ఈ లోకంలో. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు మాత్రమే చూడాలి. ప్రియ నా సహోదరి సహోదరులారా, మనుషుల ప్రేమ కొద్ది కాలం ఉంటుంది, దేవుడు ప్రేమ
ముదిమి వచ్చే వరకు ఉంటుంది. వృద్ధాప్యం వరకు ఆయన ఎత్తుకునే దేవుడుగా ఉన్నాడు మనల్ని. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడు నేనే అంటున్నాడు యెషయా గ్రంథంలో. ఆయన ఎత్తుకునే దేవుడు, లాలించే దేవుడు, పాలించే దేవుడు, పరిపాలించే దేవుడు, పోషించే దేవుడు, సంరక్షించే దేవుడు. ఆ దేవదేవునికి మాత్రమే మనం భయపడి ఉండాలి. ఆయన మాత్రమే మనం ప్రేమించాలి. మనుషులను కాదు, వేరొకరిని వైపు చూడడం కాదు. కేవలం దేవుని వైపు, దేవుని మాట వింటూ ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయన భూమి మీద ఉన్నప్పుడు, భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ఎవరిని ప్రేమించాడు? గుడ్డివారిని ప్రేమించాడు, కుంటివారిని ప్రేమించాడు. ఇలా పక్షవాతం కలిగిన వారిని ప్రేమించాడు. అలాగే ఎంతోమందిని ఆయన బాగుపరిచాడు, ప్రేమించాడు, బాగుపరిచాడు, స్వస్థపరిచాడు. ఆయన ఒక హస్తాలను తాకించాడు. ఎంతోమందిని, ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, లెక్కలేని అద్భుతాలు కార్యాలు చేశాడు. అదే రీతిగా మనం కూడా అంత గొప్ప దేవుడు మనం ప్రేమించి ఆయన యొక్క సన్నిధిలో నిత్యము ఉంటూ మనం కూర్చున్నా, నిలబడినా, పనిచేస్తున్నా ఆయన వాక్యము, ఆయన మాట, అదృశ్యమైన ఆయన వైపు చూస్తూ ఉంటే దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేసుకుంటా వెళ్తాడు. ఏమాత్రం మనం జడవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో ఆకాశమందు నివాస స్థలంగా చేసుకున్న ఆయన ఆకాశాన్ని నివాస స్థలంగా చేసుకున్నాడు. గొప్ప దేవుడు, దేవుడు. ఆ యొక్క యేసయ్య మన విన్నపములను ఆలకించి ఆ కార్యాలు నిర్వహించే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఇప్పుడే మొదలుపెట్టాడు. మన యొక్క సమస్యలను, మనం ఏమైతే కోరుకుంటున్నామో మన కోరికలను ఆయన నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. కార్యాలు నిర్వహించే దేవునికి మనం స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి, దేవుని మాట వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభువా నాయన. మా పాపాలని, శాపాలని తొలగించి ప్రభువా నాయన నీ బిడ్డలుగా స్వీకరించి ప్రభువా నిన్ను హత్తుకునే జీవితాన్ని మాకు ప్రసాదించావయ్యా తండ్రి. ఎవరికి లేని ధన్యత మాకు ఇచ్చావు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇంకా ప్రభువా నాయన నిన్ను వదలకుండా ప్రభువా నాయన తండ్రి యేసయ్య నీ పాదాలు ఎదుట సాగిలపడి మా యొక్క కోరికలు, మా యొక్క విన్నపములు తెలియజేస్తే ప్రభా, ఆకాశం ముందు నివాసస్థలంగా చేసుకున్న దేవుడు అయ్యా నువ్వు మా విన్నపములు విని ప్రభా నాయన కార్యాలు నిర్వహించే దేవుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకున్నా. నువ్వు మా యొక్క భారభరితమైన జీవితాలకు ప్రభా నాయన విడుదల కలుగజేసి గొప్ప వెలుకరమైన ప్రభా నాయన కార్యాలు మా జీవితాల్లో చేసి ప్రభా నిత్యం స్తుతించుకునే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరాశకుడు యేసుక్రీస్తు వారి నామములో అతి వినయంగా బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.